గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న పోలీసు నేడు కలెక్టర్ ఇరువురు కలిసి సాధించింది ఏంటంటే గన వాయిదా. నిన్న పోలీసు సహకరించింది, ఈరోజు కలెక్టర్ సహకరించినాడు. మీరు బాగా గమనించుకోండి రాష్ట్ర ప్రజలారా, ప్రతిపక్ష పార్టీకి అడుగు దూరంలో చట్టబద్ధంగా సంక్రమించాల్సిన పదవి అడుగు దూరంలో ఉన్నప్పుడు అధికారులకు అనుకోకుండా గుండెపోట్లు వస్తాయి. ఎన్నికలో పాల్గొనే అభ్యర్థుల చేత మినిట్ పుస్తకాలు చింపిస్తాడు వరదరాజరెడ్డి, ప్లాస్టిక్ కుర్జీలు ఎరగొడతాడు, వాళ్ళకే గొడవలు వస్తాయి. ఇదంతా ఒక డ్రామా. ఈరోజు కూడా అదే జరిగింది. నిన్న పోలీసులను అడ్డపెట్టుకొని చెప్పినా కదా, నిన్న కూడా చెప్పినా, భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డపెట్టుకున్నట్టు నిన్న పోలీసులను అడ్డపెట్టుకొని నిన్న వాయిదా వేసుకున్నాడు. 14 మంది వార్డు మెంబర్లను ఒక్కరిని మార్చుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక్కరిని. సిగ్గుండాల మీకు. ఒక్క వార్డు మెంబర్ను కూడా మీ వైపు మరల్చుకోలేకపోయినారు. నిబద్ధతగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళు నిలబడగలిగినారంటే చిన్న కుటుంబాలు, పేదరిక కుటుంబాలకు సంబంధించిన 14 మందిని చూసి వరదరాజరెడ్డి తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల. నిన్న పోలీసులు అడ్డపెట్టుకొని వాయిదా ఇచ్చినారు. మా జీబులు బగలగొట్టిరి, మా మనుషుల మీద రాళ్లతో దాడి చేసిరి, నానా హంగామా చేసిరి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిరి. చూస్తూ ఉండిపోయినారు. ఒకవేళ వాళ్ళు చంపేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం పోలీసు ఉద్యోగం చేయలే, మనుషుల ఉద్యోగం అనే చేయమని అడిగినా నేను. మానవత్వం, మనుషుల ఉద్యోగం అంటే అది కూడా చేయలే. రాక్షసుల ఉద్యోగం చేసినారు. అంటే మనుషులు ప్రాణాలు తీస్తానే కానీ సంతోషపడే పరిస్థితి నిన్నటి దినం. ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు నిజాయితీగా పనిచేసినారు. పోలీసులు ఈరోజు నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి ఇంకొక అవతారం ఎత్తారు వరదరాజరెడ్డి. ఆ రెండో అవతారమే కలెక్టర్ చెప్పి లోపలికి వచ్చిన మా 6 మంది వార్డు మెంబర్లు మినిట్స్ పుస్తకం చింపేస్తారు, పేపర్లు చించేస్తారు, కుర్చీలు కింద వేస్తారు, మా వాళ్ళే కొట్లాడుకుంటారు. ఆ సందర్భంలో మీ ఎన్నికల అధికారికి గుండెపోటు వస్తుంది. అప్పుడు అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్కి పోతారు. ఆర్డీఓ అధికారి వస్తాడు, కలెక్టర్కి ఫోన్ చేస్తాడు, సార్ ఇట్లా జరిగింది, ఏం చేయమంటావని. మరి ఎలక్షన్ ఆఫీసర్ లేడు కాబట్టి వాయిదా వేయాల్సిందే, వాయిదా వేయండి, తదుపరి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు జరుపుతామని చెప్పి కలెక్టర్ చెప్తాడు. వాడికి డ్రామా అయిపోయింది. ఇది నేను చేసిన వాళ్ళు. సిగ్గుండాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక చిన్న సర్పంచ్, వైస్ సర్పంచ్ యొక్క పదవి కోసం యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, యావత్ సర్వతోన్నత అధికారి అయినటువంటి కలెక్టర్ను ఉపయోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకొని ఒక చిన్న పదవికి వాయిదా వేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి రాకుండా ఉండాలంటే మీరు అసలు భోజనం చేయగలుగుతున్నారా? భోజనమే చేయగలుగుతున్నారా మీరు? సిగ్గు, శరం, మానం, రక్తం, పౌరుషం ఏమీ లేదు మీకు. అసలు వరదరాజరెడ్డి 85 సంవత్సరాల వయసు కలిగిన ఈ మనిషి ఈ చిన్న పదవి కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం, ఇంత నీచానికి ఒడిగట్టడం, ఫేక్ ఐడి కార్డు సృష్టించడం, రాళ్లతో దాడి చేయడం, పోలీసులను ఉపయోగించుకోవడం, ఈరోజు మినిట్స్ పుస్తకం చించేయడం, వాళ్ళ వార్డు మెంబర్లే గొడవ పడడం అసహ్యం అనిపించలేదా మీకు?